కడప జిల్లా ప్రొద్దుటూరులో పూతరేకుల్లో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. బస్సుల్లో కొరియర్ ద్వారా పూతరేకులు అని చెప్పి పార్సిల్ పంపినట్లు గుర్తించారు. వైజాగ్ కు చెందిన కిరణ్ కుమార్ అనే వ్యక్తి ద్వారా గంజాయి విక్రయిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. బస్సుల్లో కొరియర్ ద్వారా పూతరేకులు అని చెప్పి పార్సిల్స్ పంపిస్తున్నారు. స్థానికంగా ఎర్రగుంటకు చెందిన వ్యక్తులు గంజాయి దందా నడుపుతున్నట్లుగా పక్కా సమాచారంతో పోలీసులు ఈ దాడి చేసినట్లు తెలిపారు. కడప ఎస్పీ గారి ఆదేశాల మేరకి ఈ గంజా అమ్మే వాళ్ళ మీద ప్రత్యేక నిఘా ఉంచడమైనది. అందులో భాగంగా మన 2 టౌన్ ఇన్స్పెక్టర్ యుగంధర్ బాబు, వాళ్ళ ఎస్ఐ ధనుంజయుడు, వాళ్ళ సిబ్బందితో కలిసి వెహికల్ చెక్ చేస్తుండగా మన గౌరమ్మ కట్ట వీధిలో, ఇక్కడ ప్రొద్దుటూరులో గౌరమ్మ కట్ట వీధిలో నారాయణ స్కూల్ దగ్గర కొవ్వూరు గ్యారేజ్ లోని ఖాళీ స్థలంలో గంజాయిని విక్రయించడానికి కలిగి ఉండిన షేక్ రహంతుల్లా, మంజుల వేణు, షేక్ అజ్మతుల్లా, నాదెండ్ల సలీం, ఈ నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం కడప నుంచి మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి అలాగే డ్రగ్స్ మాదక ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో అవి రోజు రోజుకు అక్రమ రవాణాకు గురవుతున్నాయి. యువతను పెడదారి పట్టించే విధంగా కొన్ని శక్తులు అలాగే కొంతమంది ప్రయత్నిస్తున్నటువంటి నేపథ్యంలో అందుకు దీటుగా ప్రభుత్వము అటు పోలీసులు కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం కావచ్చు, వాటిపై నిత్యం దాడులు కొనసాగిస్తూనే ఉన్నారు, సోదాలు చేస్తూనే ఉన్నారు. అయితే ఆ నేపథ్యంలోనే ఈ రోజు కడప జిల్లాలో పొద్దుటూరులో వెహికల్స్ చెకింగ్ చేస్తున్న నేపథ్యంలో ఒక 4 వ్యక్తుల దగ్గర నుంచి పూతరేకుల్లో పెట్టి గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్నటువంటి ముఠాను అయితే ఈ రోజు పోలీసులు గుర్తించి పట్టుకోవడం జరిగింది. అయితే వారి నుంచి 4 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఆ తర్వాత ఇది వారు విచారణ చేయగా మొత్తం ఈ కేంద్రంగా వైజాగ్ కేంద్రంగానే ఏదైతే గంజాయి అక్రమ రవాణా సరఫరా జరుగుతోందని చెప్పి కూడా పోలీసులు విచారణలో వెలుగు చూసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా కడప జిల్లా ఎర్రగుంట్ల ప్రాంతానికి చెందినటువంటి ఒక విద్యార్థి వైజాగ్ లో చదువుకుంటూ ఉన్నాడు. అయితే అక్కడ పరిచయమైనటువంటి ఒక కిరణ్ అనే వ్యక్తి ద్వారానే ఈ అక్రమ గంజాయి సరఫరాను అయితే ఇక్కడికి కడప జిల్లాకు తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ కొత్త పద్ధతిలో ఈ అక్రమ రవాణాకు వీరు చేసినట్లుగా తెలుస్తోంది. పూతరేకులలో ఈ యొక్క గంజాయిని అందులో పెట్టి ప్రైవేట్ ట్రావెల్స్ ద్వారా కడప జిల్లాకు తీసుకొస్తున్నారని చెప్పి కూడా పోలీసుల విచారణలో వెల్లడైంది. అయితే ఈ లింక్ ఇంకా ఎక్కడ ఉంది, ప్రధానమైనటువంటి డంపింగ్ ఎక్కడుంది గంజాయి అనేది కూడా పోలీసులు వారిని విచారించే పనిలో ఉన్నారు. ముఖ్యంగా ఎవరైతే విద్యార్థి వినయ్ అని ఉన్నారో అలాగే కిరణ్ అని ఎవరు ఉన్నారో వీరిద్దరు దొరకలేదు. ఇక్కడ కడప జిల్లాలో ప్రస్తుతం సాయంత్రం ఏదైతే చెకింగ్ జరిగిందో, వెహికల్ చెకింగ్ అక్కడ వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్న తర్వాత ఈ ఎర్రగుంట్ల దగ్గర ఉన్నటువంటి కోవూరు గ్యారేజ్ లోని ఖాళీ స్థలంలో గంజాయి విక్రయిస్తున్నట్లుగా కొందరు వ్యక్తులు పోలీసులు అయితే వెల్లడించారు. మొత్తానికి ఈ గంజాయి కావచ్చు అలాగే డ్రగ్స్ కావచ్చు ఎక్కడి నుంచి వస్తున్నాయి, అక్రమంగా ఎలా వస్తున్నాయి, ఎంత కట్టడి చేసినా కూడా, ఎంత నియంత్రించినా కూడా ఇటువంటి మాదక ద్రవ్యాలను స్మగ్లింగ్ అలాగే అక్రమంగా తీసుకొచ్చి విక్రయిస్తున్నారని చెప్పి కూడా, అలాగే విద్యార్థులను ముఖ్యంగా ఈ గంజాయి డ్రగ్స్ కు బలి ఎక్కడైనా సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని చెప్పి కూడా పోలీసులు కోరుతున్నారు. మొత్తానికి గంజాయి విశాఖ కేంద్రంగానే అక్రమ రవాణా సాగుతోందని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు. మరి దీనిపై పోలీస్ డిపార్ట్మెంట్ రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి చర్యలు తీసుకుంటుందో మనం వేచి చూడాల్సి ఉంటుంది. సందీప్.